హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఉమా యూనిక్ ట్రెండ్స్. నేను మీ ఉమాని. ఈరోజు మనం కూవింగ్స్ B1700 మోడల్ గురించి తెలుసుకుందాం. ఇది మెయిన్ యూనిట్ అన్నమాట, మోటార్. తర్వాత ఇది జ్యూసింగ్ బౌల్, ఇది స్ట్రైనర్ బాస్కెట్, తర్వాత ఇది అగారు లేకపోతే జ్యూసింగ్ స్పౌట్, ఇది జ్యూసింగ్ లిడ్, తర్వాత ఇది పల్ప్ కలెక్టర్, ఇది జ్యూస్ కలెక్టర్. ఇవన్నమాట పార్ట్స్. దీన్ని నేను 4 years నుంచి వాడుతున్నాను. కూరగాయల్ని శుభ్రంగా ఉప్పు నీళ్ళలో కడుక్కొని తర్వాత మంచి నీళ్ళలో కడుక్కొని ఇలా ఇవన్నీ అలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇందులో ఓన్లీ బీట్రూట్ తొక్క తీసుకుంటే సరిపోయిద్ది, మిగతా అవన్నీ క్లీన్గా కడుక్కొని పెట్టుకుంటే సరిపోయిద్ది. పుదీనాకు కూడా వేసాను. ఇందులో కొంచెం పసుపు ముక్కలు, లెమన్ జ్యూస్గా కూడా చేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ జ్యూసర్లో. ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ జ్యూసింగ్ బౌల్ని మోటార్కి ఫిక్స్ చేస్తున్నాం అన్నమాట. ఈ మోటారు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందండి. జ్యూస్ మొత్తం కంప్లీట్గా ఏ మాత్రం వేస్టేజ్ లేకుండా తీస్తుంది. నిదానంగా తిరుగుతూ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కూవింగ్స్ది, హై క్వాలిటీ అన్నమాట. రేటు కూడా దీనికి మేము కొన్నప్పుడు అయితే 27,000 అలా ఉండేది, ఇప్పుడు 35,000 ఉందంట. కానీ అమెజాన్ వాళ్ళు ఇప్పుడు హోలీ సందర్భంగా 19,900కి ఇచ్చేస్తున్నారండి. మీరు ఇప్పుడు కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసాం అనమాట. జ్యూసింగ్ బౌల్ ఫిక్స్ చేసిన తర్వాత స్ట్రైనర్ బాస్కెట్ని దానిలో పెట్టేసి అలా ఫిక్స్ చేయాలన్నమాట. ఈ రెడ్ అక్కడ మళ్ళీ జ్యూసింగ్ బౌల్లో ఉన్న రెడ్ దానికి కరెక్ట్గా చూసి ఫిక్స్ చేయాలి. తర్వాత అగారు, దీనికి ఇక్కడ ఒక మార్క్ ఉందండి, అక్కడ చూసి దానికి అటువైపు తిరిగేటట్టు పెడితే ఫిక్స్ అవుతుంది. టక్ అని శబ్దం వస్తుందండి. తర్వాత లిడ్ అన్నమాట. జ్యూసింగ్ లిడ్ని మనం ఈ రెడ్ బటన్కి ఈ రెడ్ బటన్ పెట్టేసి దాన్ని ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ అయి తిరుగుతుంది అనమాట. తిరిగిన తర్వాత అది లాక్ అయినట్టు అనమాట. లాక్ అయితే ఇక మనకి జ్యూసర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం జ్యూస్ కలెక్టర్, పల్ప్ కలెక్టర్ రెండు వాటికి ఏరియాల్లో పెట్టేసాం. ఇది లిడ్ పోయిందండి, మనం తెప్పించాలి. తర్వాత ఇక్కడ పల్ప్ కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జ్యూస్ చేయటానికి మెషిన్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మన కూరగాయలను డైరెక్ట్గా వేసేస్తున్నాం. కీరా జ్యూస్, ఇది వెయిట్ లాస్ మనకు ఎంతో ఉపయోగం కదండి. మనం ఉప్పు నీళ్ళలో కడిగాం కాబట్టి, మంచి నీళ్ళలో మళ్ళీ కడిగి పెట్టాం కాబట్టి ఇంకా ఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు మనం వేసేసి జ్యూస్ తీస్తున్నాం అనమాట. జ్యూస్ చూడండి ఎంత చక్కగా వస్తుందో. దానిలో అలా నలిగి చిన్నగా స్లోగా మొత్తం జ్యూస్ అంతా తీస్తుంది అనమాట. ఇదేమో పల్ప్ కలెక్టర్. జ్యూస్ ఇలా వస్తుందన్నమాట. మనం సమ్మర్లో ఈ కీరా జ్యూస్ తీసుకుని తాగితే వేడి లేకుండా, నీరసం లేకుండా చక్కగా హెల్దీగా ఉంటామండి. క్యారెట్ జ్యూస్లో కూడా మనకి విటమిన్ ఏ లభిస్తుంది, కళ్ళకి మంచిది కదా. మీరు ఈ జ్యూస్ స్ట్రాంగ్గా వస్తుంది కదా, దీనిలో మనం నీళ్లు కలుపుకొని కూడా తాగొచ్చండి. అంత స్ట్రాంగ్గా ఉంది. ఏమైనా ప్రాబ్లం అనుకుంటే మనం స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకొని నీళ్లు కలిపి తాగొచ్చు అన్నమాట. ఈ మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మనం రోజు రెగ్యులర్గా చేస్తే కనుక
ఒక 2 క్యారెట్లు, ఒక బీట్రూట్ అలా తీసుకొని చేసుకోవచ్చు. కీరా 2, మనం లోకి దొరికినప్పుడు, లోకి అంటే ఈ సొరకాయ, బూడిద గుమ్మడికాయ అవన్నీ మనం వేసుకోవచ్చు అన్నమాట. వాటితో మనం పుదీనా కూడా వేసుకొని, నిమ్మకాయ వేసుకొని రోజు రెగ్యులర్గా కూడా తీసుకోవచ్చు. అంత టైం లేదనుకుంటే మనం ఇలా ఒకసారి చేసేసి స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ పలుపుని మనం సపరేట్గా తీసుకుంటే కూరలు కూడా చేసుకోవచ్చండి. కానీ ఏమీ అంత దాంట్లో వేస్టేజ్ ఏమి ఉండదు. మొత్తం జ్యూస్ అంతా వచ్చేస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా మిగతా అది మన చెట్ల మధ్యలో చల్లుకోవచ్చు ఆ పౌడర్ని. నిమ్మకాయ తొక్కతో పాటు వేసేసాను. కావాలంటే మీరు రసం పిండుకోవచ్చు. నాకు ఆ తొక్కలోది కూడా మంచిదే కదా హెల్త్ కని వేసేసాను. తర్వాత కొంచెం పసుపు ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనాకు కూడా వేసాను అన్నమాట. అది పసుపు. మంచి హెల్దీ డ్రింక్ రెడీ అవుతుందండి. దీంట్లో ఇంకా మీరు టమాటాలు, ఈ బీరకాయలు అలా అన్నీ వేసుకోవచ్చు. వెజిటబుల్ జ్యూస్ హెల్త్కి చాలా మంచిదండి. అనేక రోగాల నుండి ఇది మనకు విముక్తినిస్తుంది. ప్లస్ ఎనర్జెటిక్గా తయారవుతాం అన్నమాట. చెప్పాను కదా, ఇది చాలా కాన్సన్ట్రేటెడ్గా మనకు వస్తుంది. కాబట్టి మనం ఇందులో కొంచెం నీళ్లు కలుపుకొని తాగొచ్చు. ఇప్పుడు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకొని అలా తాగేయచ్చు అన్నమాట. లేకపోతే వీటిని మనం ఐస్ ట్రేలో వేసుకొని నీళ్ళల్లో ఆ క్యూబ్స్ వేసుకొని వాడుకోవచ్చు. రకరకాల కరివేపాకు వేసానండి. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే జ్యూస్కి సంబంధించినవి అవన్నీ వాడుకోవచ్చు. ఇప్పుడు మేము ఊరి నుండి రాగానే చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వెరైటీలు లేవు. బజార్కి వెళ్ళి మార్కెట్ నుండి తెచ్చినప్పుడు చాలా వెరైటీలు దొరుకుతాయి. నేను ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన టమాటా ఒకటి వేసాను అన్నమాట. అది సొరకాయ అవన్నీ వేసినప్పుడు ఫుల్ జ్యూస్ ఎక్కువ వచ్చేస్తుంది. కొన్ని లిక్విడ్గా ఉండే కూరగాయలు ఉంటాయి కదా, వాటితోటి జ్యూస్ చాలా ఎక్కువ వస్తుంది. చూసారా ఎంత చక్కగా మంచి కలర్ తోటి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ మనకు రెడీ అయిపోయింది. దానిలో ఇంకేం మిగలదండి అసలు. మీరు కూరలో చేయటానికి ఇంకా అంతా అది కూడా వేస్ట్ కాకూడదు అనుకుంటే మీరు సపరేట్గా అన్నీ తీసుకొని బౌల్లో కూర చేసుకోవచ్చు, సూపుల్లో వాడుకోవచ్చు. ఇంకా అది మీ ఇష్టం అన్నమాట. నేనైతే ముక్కలు వేసేస్తాను. అవి బలంగా హ్యాపీగా బాగా ఉంటాయన్నమాట. అందుకని వాటికి వేస్తాను. చూసారు ఏం లేదు అందులో అంతా. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయింది కదా, నేను సర్వ్ చేస్తున్నాను. మాకు అలవాటు అయిపోయింది కాబట్టి స్ట్రాంగ్గానే తాగేస్తున్నాం. కొంచెం క్వాంటిటీనే కదా. ఇది నేను పసుపు అవన్నీ వేసాను కదా, కావాలంటే మీరు హనీ వేసుకోవచ్చు. కొంచెం పసుపుది వగరు టేస్ట్ వస్తుంది. హనీ వేసుకొని కలిపామంటే ఇంకా అదంతా తెలియదు. మీకు పసుపు వద్దనుకుంటే వదిలేసుకోండి. పసుపు నిమ్మకాయ డైరెక్ట్గా వద్దులే, మామూలుగా టేస్టీగా వెజిటబుల్ జ్యూస్ కావాలనుకుంటే మీరు మామూలుగా చేసేసుకోండి అవన్నీ వేయకుండా. సమ్మర్లో ఎక్కువ తినాలనిపించదండి, జ్యూస్లు తాగాలి అనిపిస్తుంది. అందుకని ఇలాంటివి ఒకసారి వెజిటబుల్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ సపరేట్గా అలా చేసి పెట్టుకున్నామంటే కావలసినప్పుడు బాటిల్స్ తీసుకొని మనం చక్కగా తాగొచ్చండి. ఇప్పుడు నేను ఐస్ ట్రేలో ప్రతిసారి చెప్తుంటాను కదా, ఐస్ ట్రేలో ఎలా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యూబ్స్ తెచ్చుకొని అన్నిట్లో వేసేసుకోవచ్చండి. సోడా తాగుతున్నా, జ్యూసులు తాగుతున్నా వాటిలో వేసుకోవచ్చు.
నీళ్లు పోసి మనం చక్కగా తయారు చేసుకోవచ్చు. ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రేప్స్ జ్యూస్ మళ్ళీ పొమోగ్రనేట్ ఉన్నాయి ఇంట్లో, వాటితో ఎలా చేయాలో చూపిస్తాను అన్నమాట. కొన్ని బొప్పాకాయ ముక్కలు కూడా ఉన్నాయండి. గ్రేప్స్ జ్యూస్ ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రూట్ జ్యూస్ టేస్టీగా ఉంటుంది కదండి, షుగర్ దాంట్లో ఉండటం వలన. అందుకని దీనిలో ఇంకా మనమేమి పంచదారలు అవేమి కలపక్కర్లేదు, డైరెక్ట్గా తీసుకోవచ్చు. మీకు ఇది కాన్సన్ట్రేటెడ్ అనుకుంటే మీరు వాటర్ కూడా కలుపుకొని తాగొచ్చు. ఇది కూడా మీకు ఈ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయండి వీటికి. దీనిలో పల్ప్ ఎక్కువ ఫామ్ అవ్వదన్నమాట, అది దీని అడ్వాంటేజ్. కొంచెం కాస్ట్లీనే, కానీ ఇప్పుడు తక్కువ రేటుకి ఇస్తున్నాను. 19,900 అంటే ఓకే. మీరు కావాలనుకుంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి. నేను ఉషా సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ కూడా చూపించాను కదా, జ్యూస్లు ఎలా చేయాలో. అదైతే దానిలో వేస్టేజ్ ఎక్కువగా, అంటే పల్ప్ ఫార్మేషన్ ఎక్కువ ఉంది. దీనిలో ఆ ప్రాబ్లం లేదు. కాస్ట్ వైజ్ అది చాలా తక్కువ రేటు, ఇది చాలా ఎక్కువ రేట్ అన్నమాట. ఆ రెండు డిఫరెన్స్. దీనికి పల్ప్ కలెక్టర్ దగ్గర దాని నాబ్ చాలా చిన్నదండి, ఒక్కోసారి ప్రాబ్లమాటిక్ అవుతుందన్నమాట, స్ట్రక్ అవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మరి పసుపు, ఉసిరికాయలు అలాంటివి ఎక్కువ వేసారంటే లోపల స్ట్రక్ అయిపోయింది. అందుకని అక్కడొక ముక్క అక్కడొక ముక్క జ్యూస్లో వేసుకుంటే చక్కగా జ్యూస్ వస్తుంది. అదనమాట దీని డిసడ్వాంటేజ్. మిగతా అదంతా చాలా బెస్ట్ మెషిన్. చూసారు కొంచెం ఫ్రూట్స్తో ఎంత జ్యూస్ తయారైపోయిందో. ఇది మనం స్టోర్ చేసుకున్నామంటే చక్కగా 1 వీక్ సరిపోద్ది. దీని క్లీనింగ్ కూడా ఈజీ అండి. క్లీన్ సపరేట్గా ఇచ్చారన్నమాట, దాంతో క్లీన్ చేసుకోవచ్చు. బ్రష్ కూడా ఉంటుంది, బ్రష్తో బాస్కెట్ని క్లీన్ చేసుకోవచ్చు. నేను అది లెందీ అవుద్దని ఇంకా అది చూపించలేదు. ఇది మొత్తం మిక్స్ చేసేసి నేను స్టోరేజ్ బాక్స్లో పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అన్నమాట. చూసారా చక్కటి కలర్ తోటి ఎంతో టేస్టీ ఎమ్మీ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, నార్మల్ ఫ్రిడ్జ్లో ఉండదు. ఇప్పుడు నేను బొప్పాకాయని వేస్తున్నానండి, ఎందుకంటే దీనిలో బొప్పాకాయ ఇంకా దాన్ని సపరేట్గా చేసుకుంటే దాని పల్పు స్మూదీగా తినొచ్చండి. ఎందుకంటే దానిలో జ్యూస్ సరిగా అవ్వదు, మిగతా అవి అయినంత ఇదిగా ఈ బొప్పాకాయ జ్యూస్ అవ్వదన్నమాట, వేస్టేజ్. అందుకని మనం దాన్ని సపరేట్గా చేసుకొని స్మూదీగా వాడుకోవచ్చు అన్నమాట. చూపించడానికి నేను ఈ బొప్పాకాయ జ్యూస్ కూడా చేసి చూపిస్తున్నాను. దీనిలో 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట, బ్లాక్, గ్రే, రెడ్ కలర్ కూడా వచ్చింది. చూడటానికి కూడా క్యూట్గా ఉందన్నమాట.
ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు. చూసారా, పల్ప్ అంతా సాఫ్ట్గానే ఉంది. అందుకే నేను చెప్పింది సపరేట్గా దాన్ని చేసుకుంటే మనం డిఫరెంట్ స్మూదీలు తయారు చేసుకోవచ్చు. దాంతో ఇలా మనం కూవింగ్స్తో జ్యూస్లు ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈజీ కాబట్టి దీన్ని మీరు కావాలంటే తెప్పించుకోండి. నేను కావాలంటే 2 వీడియోస్ డిఫరెన్స్ కూడా ఇంకో వీడియోలో మీకు చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థం అవుతుంది. దీని స్పేర్ పార్ట్లు కావాలంటే మీకు అమెజాన్లోనే దొరుకుతాయండి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసి అడగొచ్చు. చూసారు, బ్యూటిఫుల్ కలర్ తోటి మనం జ్యూస్ రెడీ అయిపోయింది. ఇది ఎంతో ఎమ్మీ టేస్టీ జ్యూస్ అన్నమాట. తాగి ఎంజాయ్ చేయండి.